కార్గిల్ దివస్ ను పురస్కరించుకొని టాటా ఏఐఏ భీమా ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు ఉద్యోగులు. కరీంనగర్ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుండి బస్టాండ్ వరకు సుమారు 200 మందితో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కరీంనగర్ బ్రాంచ్ డైరెక్టర్ సాయినాథ్, మేనేజర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో భారత సైనికుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. వారి పోరాటం వల్లనే ప్రజలు క్షేమంగా ఉన్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా 25 మంది మాజీ సైనికులను సత్కరించారు. ఈ రోజు ఇంత స్వేచ్ఛగా మనము మన జీవితాన్ని గడుపుతున్నామంటే మన బార్డర్ పైన ఉన్న మన సైనికులు మనకి ఇచ్చిన ఒక ఈ అపురూపమైన మనకు ఫ్రీడమ్ ని మనము ఇప్పుడు కూడా ఆస్వాదిస్తుండాలి. అండ్ ఈ రోజు వీళ్ళని సమర్పించుకోవడానికి మనము ఎంత చేసినా తక్కువేనండి. మనం ఈ రోజు సమాజంలో చూస్తున్నాము, రీల్ హీరోస్ ని చాలా చూస్తున్నాము. వారిపైన వాళ్ళ ఫిలిమ్స్ కూడా రిలీజ్ అవుతుంటే మనం పాలాభిషేకాలు చేస్తున్నాము. కానీ ఈ రోజు మనము మన జీవితాలకు ఒక మంచి ఊపిరి, మనము అంతర్గత స్వేచ్ఛని బహుమూలకంగా మనకు వాళ్ళు ఇచ్చే ఏదైతే సెక్యూరిటీ ఉందో అది అపురూపమైనది. వారికి శిరస నమస్కారం, నమన్లు, వందనాలు చెప్పి వారికి ఈ రోజు చాలా చాలా మనము ఒక సెల్యూట్ చేస్తూ ఈరోజు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ ర్యాలీ నిర్వహిస్తున్నామండి. అండ్ మనకు ఈ సంఘటన జరిగి 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల క్రితం మన టెక్నాలజీ అంత అభివృద్ధి లేకపోయినా వాళ్ళు దొంగచాటున పాకిస్తాన్ వాళ్ళు మన దేశం మీద దండెత్తినా కూడాను మన కోసం వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడి మనకు సెక్యూరిటీగా ఎలా అయితే బార్డర్లో ఉన్నారో మనకి ఇక్కడ మనకున్న కరీంనగర్ లోకల్లో ఉన్న రిటైర్డ్ వాళ్ళని, వర్క్లో ఉండి లీవ్లో ఉన్న వాళ్ళని మనం పిలిచి ఈరోజు మనము వాళ్ళని సన్మానించుకోవడం ఇది మా అదృష్టం అండి. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా అది దట్టు కరీంనగర్లో మేము సన్మానించుకోవడం ఇది మా అదృష్టం సార్. మీకు అందరికీ కూడా నేను నా శిరస్సు వంచి నా పాదాబంధనం చేస్తున్నాను సార్.